హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక 5 న్యూమరికల్స్ మనం డిస్కస్ చేస్తాము. ఇంపార్టెంట్ టాపిక్స్ మీద చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ 4 kVA ట్రాన్స్ఫార్మర్ హ్యాజ్ అ ఐరన్ లాస్ ఆఫ్ 200 వాట్స్ అండ్ ఫుల్ లోడ్ కాపర్ లాస్ ఆఫ్ 200 వాట్స్. ద మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎట్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్. ఇది మనం ఫైండ్ చేయాలి. సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఐరన్ లాస్ ఇచ్చాడు, ఫుల్ లోడ్ కాపర్ లాస్ ఇచ్చాడు, విఏ రేటింగ్ ఇచ్చాడు, మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఫైండ్ చేయమన్నాడు ఎట్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్. మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎప్పుడు వస్తుందంటే వెన్ ఎవర్ ఐరన్ లాసెస్ ఆర్ ఈక్వల్ టు కాపర్ లాసెస్, అప్పుడు మనకి మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది. యాక్చువల్లీ పీ ఐరన్ లాస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ పీ కాపర్ లాస్. ఈ ఎక్స్ ఎందుకు తీసుకున్నానంటే ఎక్స్ ఆల్వేస్ రిప్రజెంట్స్ ద ఫ్రాక్షన్ ఆఫ్ లోడ్ అన్నట్టు. ఫ్రాక్షన్ ఆఫ్ లోడ్. ఈ కేసులో మనకి ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ అన్నారు కాబట్టి ఎక్స్ వాల్యూ 1 ఉంటుంది. చూడండి, మనకి ఎక్స్ వాల్యూ ఫైనల్గా 1 వచ్చింది. నార్మల్గా అయితే ఇప్పుడు ఎన్ని ఫ్రాక్షన్ 3/4 ఆఫ్ ది లోడ్, 1/4 ఆఫ్ ది లోడ్ అని ఇస్తే అప్పుడు మనం ఈ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నట్టు. కానీ ఇక్కడ ఫుల్ లోడ్ ఇచ్చాడు కాబట్టి, ఫుల్ లోడ్ కాపర్ లాస్ ఇచ్చాడు కాబట్టి ఎక్స్ వాల్యూ 1 వస్తుంది. చూడండి, మనకి ఎక్స్ వాల్యూ 1 వచ్చింది. పీ ఐరన్ ఎక్స్ స్క్వేర్ పీ కాపర్. మ్యాక్సిమం ఎఫిషియన్సీ అన్నారు కాబట్టి మనము ఈ రెండింటిని ఈక్వల్ చేసాము. ఐరన్ లాసెస్ ఈక్వల్ టు కాపర్ లాస్ చేసాము. పీ ఐరన్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ పీ కాపర్. ఫైనల్ ఎక్స్ వాల్యూ ఏమైందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ పీ ఐరన్ బై పీ కాపర్. పీ ఐరన్ అంటే ఐరన్ లాసెస్ వచ్చేసి 200 వాట్స్. ఫుల్ లోడ్ కాపర్ లాసెస్, పీ కాపర్ లాసెస్ కూడా 200 వాట్స్. రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ఎఫిషియన్సీ అచీవ్ అయింది. ఎక్స్ వాల్యూ వచ్చేసి ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? ఎఫిషియన్సీ ఫైండ్ చేయాలి. ఎఫిషియన్సీ అంటే ఏంటి? అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్ కదా. పీ అవుట్పుట్ని అలాగే ఉంచేసాను. పీ ఇన్పుట్ వచ్చేసి పీ అవుట్పుట్ ప్లస్ పీ లాసెస్ అని రాశాను. ఇది ఎలాగో ఒక్కసారి చూద్దాము. మనము పీ ఇన్పుట్ మైనస్ పీ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు పీ లాసెస్. ఇది అందరికి తెలిసింది. మనం ఇన్పుట్ పవర్ సపోజ్ ఒక 12 వాట్స్ ఇచ్చామనుకోండి ఎగ్జాంపుల్, మనకు అవుట్పుట్లో 11 వచ్చింది. మిగతా 1 వాట్ ఎక్కడ పోయిందంటే లాసెస్లో పోయింది అన్నట్టు. ఇది మనకు అందరికీ తెలిసింది. నేను పీ ఇన్పుట్లో ఏం రాస్తున్నానంటే పీ లాసెస్ ప్లస్ పీ అవుట్పుట్. చూడండి, పీ అవుట్పుట్ ప్లస్ పీ లాసెస్ రాస్తున్నాను. ఫార్ములా వచ్చేసి పీ అవుట్పుట్కి ఎక్స్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ లోడ్ మనం ఆల్రెడీ ఫైండ్ చేసాము. విఏ రేటింగ్ ఎంత ఇచ్చారు? 4 kVA. నెక్స్ట్ పవర్ ఫ్యాక్టర్ ఎంత ఇచ్చారు? 1 ఇచ్చారు. పీ అవుట్పుట్ అంటే ఏంటి? వాట్స్ కదా. మనం వాట్స్ అంటే ఏంటి? విఏ ఇంటూ కాస్ పై. ఇదేమో ఫ్రాక్షన్ ఆఫ్ లోడ్. పీ అవుట్పుట్ అంటే ఎక్స్ ఇంటూ విఏ ఇంటూ కాస్ పై. పీ ఇన్పుట్ వచ్చేసి పీ అవుట్పుట్ ప్లస్ పీ లాసెస్. పీ అవుట్పుట్ ఏంటి? మనం పైన వాల్యూ వేసేసాము ప్లస్ లాసెస్. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. ఎక్స్ వాల్యూ అంటే ఎంత? 1. నెక్స్ట్ విఏ రేటింగ్ ఎంత ఇచ్చాడు? 4 kVA ఇచ్చాడు. 4 kVA కాబట్టి 4 into 1000 వేసాను. కింద కూడా 1 into 4000 ఇంటూ ఇట్స్ పవర్ ఫ్యాక్టర్ 1 ప్లస్ లాసెస్ మనకి ఏమేమి లాసెస్ ఉన్నాయి? ఐరన్ లాస్ ప్లస్ కాపర్ లాస్. 200 ప్లస్ 200. మన పీ ఐరన్ ఇక్కడ రాసుకుందాము. పీ ఐరన్ వచ్చేసి 200 వాట్స్, పీ కాపర్ వచ్చేసి 200 వాట్స్. 4 into 1000 4000 బై ఇది 4000 ప్లస్ 4400 ఇంటూ 100. మనకు వాల్యూ 90.9% వస్తుంది. యూ కెన్ క్యాలిక్యులేట్. కావాలంటే క్యాలిక్యులేట్ చేసుకోండి ఒకసారి. 90.9% వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఇది కూడా ట్రాన్స్ఫార్మర్లోదే. ఇది ఒక ఇంపార్టెంట్ మోడల్. చూడండి, నార్మల్ ఆపరేషన్లో మనకి వోల్టేజ్ వచ్చేసి 400 volts ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ 50 Hz ఇచ్చారు. అప్పుడు ఐరన్ లాసెస్ 2500 వాట్స్. ఆ తర్వాత ఏం చేశారంటే వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీని రెడ్యూస్ చేశారు. చూడండి, రెడ్యూస్డ్లో ఏమేమి రెడ్యూస్ చేశారు? వోల్టేజ్ రెడ్యూస్ చేశారు, ఫ్రీక్వెన్సీ రెడ్యూస్ చేశారు, ఐరన్ లాస్ కూడా రెడ్యూస్ అయింది. ఎంత అయింది? 850 వాట్స్ అయింది. మనకి ఏం ఫైన్ చేయమనంటే పీఈ అంటే నథింగ్ బట్ ఎడ్డీ కరెంట్ లాసెస్ అన్నట్టు. పీ ఎడ్డీ కరెంట్ అని రాసుకుందాం ఇక్కడే. పీ ఎడ్డీ కరెంట్ ఎక్కడ ఫైన్ చేయమన్నాడు? నార్మల్ వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ అంటే ఇది రెడ్యూస్ చేయకముందు ఉన్న వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఎడ్డీ కరెంట్ లాసెస్ ఫైన్ చేయమన్నాడు.
సో ఎడ్డీ కరెంట్ లాసెస్ ఫైన్ చేయమన్నారు కదా. వీ ఆల్ నో దట్ ఐరన్ లాసెస్ అంటే బోత్ ఎడ్డీ కరెంట్ లాసెస్ ఉంటాయి, హిస్టరీస్ లాసెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఎడ్డీ కరెంట్ లాసెస్లో చూద్దాం ఫార్ములా. ఇది ఎడ్డీ కరెంట్ లాసెస్కి ఫార్ములా ఏంటంటే కేఈ ఇంటూ బిఎం. బిఎం అంటే ఫ్లక్స్ డెన్సిటీ, ఫ్రీక్వెన్సీ స్క్వేర్ ఇంటూ థిక్నెస్ స్క్వేర్ ఇంటూ ఇట్స్ వాల్యూమ్. ఇందులో ఇది కాన్స్టెంటే. అండ్ నెక్స్ట్ థిక్నెస్ కాన్స్టెంటే, మెటీరియల్ కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి. మెటీరియల్ మనం ఏం చేంజ్ చేయం కదా, సో థిక్నెస్ కాన్స్టెంట్ ఉంది, దాని వాల్యూమ్ కూడా కాన్స్టెంట్ ఉంటుంది. ఇంకా మిగిలినవి ఏవి, బిఎం ఇంటూ ఎఫ్ స్క్వేర్. సో పిఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బిఎం ఇంటూ ఎఫ్ స్క్వేర్. బిఎం అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ బై ఫ్రీక్వెన్సీ. రైట్, బిఎం అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ బై ఫ్రీక్వెన్సీ కదా. సో ఫస్ట్ మనం వోల్టేజ్ బై ఫ్రీక్వెన్సీ రేషియో చూసుకుందాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, 400/50. సో 400/50. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, 200/25. 200/25. ఇప్పుడు ఇది చూడండి, ఇది క్యాన్సిల్ చేసినా మనకి ఏమొస్తుంది, 200/25 వస్తుంది. సో 200/25, ఇది 200/25, ఇది 200/25. అంటే ఈ రేషియో కాన్స్టెంట్ కదా. ఈ రేషియో కాన్స్టెంట్ అయితే బిఎం కూడా కాన్స్టెంటే. సో ఇందులోకి వెళ్ళి ఇది కూడా పోయింది కదా, ఇది పోయింది, ఇది పోయింది, టీ స్క్వేర్ పోయింది, వాల్యూమ్ పోయింది. సో మిగిలింది ఏంటి, ఓన్లీ ఫ్రీక్వెన్సీ. సో పి ఎడ్డీ కరెంట్ లాసెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎఫ్ స్క్వేర్. నేను ప్రపోర్షనాలిటీ తీసేసి కాన్స్టెంట్ పెట్టాం, దట్ ఈక్వల్ టు ఏఎఫ్ స్క్వేర్. ఇది హిస్టరీసిస్ లాసెస్, ఇది కాన్స్టెంటే, ఇది వాల్యూమ్, ఇది కూడా కాన్స్టెంటే. ఇది మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది, ఇది కాన్స్టెంటే. మనం మెటీరియల్ని అయితే చేంజ్ చేయం కదా. సో బి మ్యాక్స్ అనేది కూడా కాన్స్టెంట్ కదా, బీబీఎఫ్ రేషియో కాన్స్టెంట్ కాబట్టి అది కూడా కాన్స్టెంట్. సో ఇంకేముంది, ఓన్లీ ఫ్రీక్వెన్సీ ఒక్కటి ఉంది. సో పిహెచ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎఫ్. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేసా, పిహెచ్ ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఎడ్డీ కరెంట్ లాసెస్ అంటే ఏఎఫ్ స్క్వేర్, ఏ కాన్స్టెంట్. హిస్టరీసిస్ లాసెస్ అంటే బిఎఫ్. నెక్స్ట్ ఎడ్డీ కరెంట్ ప్లస్ హిస్టరీసిస్ లాసెస్ మనకి ఐరన్ లాసెస్ కదా. సో ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ బిఎఫ్ ఈక్వల్ టు ఐరన్ లాస్ అవుతుంది. సో ఫస్ట్ మనము ఇచ్చిన రేటింగ్ ఒకసారి చూద్దాము. 400 volts 50 Hz అయితే టోటల్ ఐరన్ లాస్ 2500 watts. నెక్స్ట్ 200 volts 25 Hz అయితేనేమో 850 watts. ఇది ఐరన్ లాసెస్ అన్నట్టు. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ 50 Hzకి 2500 watts కదా. సో ఏ ఇంటూ 50 whole square ప్లస్ బి ఇంటూ 50 ఈజ్ ఈక్వల్ టు 2500 watts. నెక్స్ట్ 25 Hzకి తీసుకుంటే ఏ ఇంటూ 25 whole square ప్లస్ బి ఇంటూ 25 ఈజ్ ఈక్వల్ టు 850 watts కదా. సో 50 స్క్వేర్ అంటే 2500 ఏ ప్లస్ 50 బి ఈజ్ ఈక్వల్ టు 2500. ఈ 25 స్క్వేర్ అంటే 625 ఏ ప్లస్ 25 బి ఈజ్ ఈక్వల్ టు 850 watts. మనం ఏ వాల్యూ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ బి క్యాన్సిల్ అవ్వాలి కదా. సో దీన్ని నేను ఇంటూ 2 చేస్తున్నాను, సెకండ్ ఈక్వేషన్ని చేస్తే మనకి 2500 ఏ ప్లస్ 50 బి ఈజ్ ఈక్వల్ టు 2500 watts. నెక్స్ట్ 1250 ఏ ప్లస్ 50 బి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 850 1700 watts కదా. 2500 మైనస్ ఇది ఇవన్నీ నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేస్తున్నా, 800 watts. 50b మైనస్ 50b క్యాన్సిల్ అవుతుంది. 2500 ఏ మైనస్ 1250 ఏ ఎంత, 1250 ఏ. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 800/1250. మనకు ఫైనల్గా క్యాన్సిలేషన్ చేస్తే 16/25 వస్తుంది. చూడండి, 0 0 క్యాన్సిల్, 5 ఇంటూ 25, 5 ఇంటూ 16. సో ఏ వాల్యూ అంటే 16/25 ఇది. సో సబ్స్టిట్యూట్ వాల్యూ ఆఫ్ ఏ ఈక్వేషన్ 1. ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తాము. చేస్తే 2500 ఇంటూ 16/25 ప్లస్ 50b ఈజ్ ఈక్వల్ టు 2500. 25 ఇంటూ 100 కదా, ఇది ఏమైంది 1600 అయింది. 1600 నుండి తీసుకోనండి, 2500 మైనస్ 1600, 50b ఈజ్ ఈక్వల్ టు 900, b ఈజ్ ఈక్వల్ టు 900/50. మనకు వాల్యూ 18 వస్తుంది. మనకి ఏం ఫైండ్ చేయమన్నాడు, ఎడ్డీ కరెంట్ లాసెస్ ఎట్ నార్మల్ వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ. ఎడ్డీ కరెంట్ లాసెస్ ఏంటి, ఏఎఫ్ స్క్వేర్, రైట్. ఎడ్డీ కరెంట్ నార్మల్ వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ అన్నాడు కదా, అంటే ఫ్రీక్వెన్సీ మనం ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, 50 సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఏ అంటే 16/25 ఇంటూ ఫ్రీక్వెన్సీ స్క్వేర్ కదా, 50 హోల్ స్క్వేర్ 2500. 100 క్యాన్సిల్ చేస్తే 1600 watts. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, యాక్చువల్లీ మన క్వశ్చన్లో అడిగింది ఎడ్డీ కరెంట్ లాసెస్, అంటే మనకి ఏఎఫ్ స్క్వేర్ ఫైన్ చేయాలి. ఏ ఒక్కటి ఫైన్ చేస్తే సరిపోతుంది. నేను ఇందులో ఏబి రెండు ఫైన్ చేశాను.
ఏంటంటే ఒకవేళ హిస్టరీసిస్ లాస్ అడిగినా ఫైన్ చేయడానికి. కానీ మీరు ఎగ్జామ్లో అటెండ్ చేసేటప్పుడు మాత్రం ఏది అడిగాడో చూసుకోండి. ఎడ్డీ కరెంట్ లాసెస్ అంటే కాన్స్టెంట్ ఏ వస్తుంది, సో బి క్యాన్సిల్ అయ్యేలాగా చూసుకోండి. హిస్టరీసిస్ లాస్ అడిగిండు అనుకోండి, ఏ క్యాన్సిల్ అయ్యేలా చూసుకోండి, బి వచ్చేలాగా చూసుకోండి. బోత్ అడిగితే రెండు ఫైండ్ అవుట్ చేయాల్సిందే, ఏ అండ్ బి. బట్ మీ టైం కన్జ్యూమ్ అవుతుంది కదా ఎక్కువ, అలా కాకుండా మనం క్వశ్చన్ని బట్టి ఫాలో అవ్వాలి. ఎడ్డీ కరెంట్ అడిగితే ఏ, హిస్టరీసిస్ అడిగితే బి, అలా ఫైండ్ అవుట్ చేసేలాగా నేను ప్రతి ఒక్క క్యాలిక్యులేషన్ని కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు అలా కాకుండా డైరెక్ట్గా చేసేయాలి. క్యాలిక్యులేషన్ పార్ట్ ఇలాంటి క్యాలిక్యులేషన్ పార్ట్ మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీకు అర్థం అవ్వాలని నేను చెప్పాను. మీరు డైరెక్ట్గా చేసేస్తే మీకు టైం కన్జంప్షన్ అనేది తగ్గిపోతుంది అన్నట్టు క్యాలిక్యులేషన్లో, సో ఫాస్ట్గా చేసేయచ్చు. నెక్స్ట్ ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో ఒక 3 క్వశ్చన్స్ చూద్దాము. ఇది మనకు సర్క్యూట్, నార్టన్ రెసిస్టెన్స్ అండ్ నార్టన్ కరెంట్ ఫైన్ చేయమన్నాడు. ఎక్కడ అక్రాస్ ఈ టెర్మినల్స్ అన్నట్టు. సో నార్టన్ కరెంట్ ఫైన్ చేయాలంటే ఈ టెర్మినల్స్ని మనం షార్ట్ చేయాలి, ఇది మనకు రూల్. సో ఈ టెర్మినల్స్ని షార్ట్ చేసాం కదా. ఇప్పుడు ఇందులో నుంచి మనకి ఇది 24 వోల్ట్స్ సోర్స్ 4 amps మాత్రమే ఇచ్చాడు. ఈ రెసిస్టెన్స్ నుంచి ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో మనకి ఇన్ఫర్మేషన్ లేదు. సో మనం దీన్ని ఎక్స్ అనుకుందాం. సో దీంట్లో నుంచి ఎక్స్ ఫ్లో అయితే ఇప్పుడు చూడండి, ఇది 4 amps, ఇది ఎక్స్. సో ఇందులో నుంచి ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, x+4 ఫ్లో అవుతుంది. ఇదిగోండి ఇక్కడ నుంచి కూడా x+4 ఫ్లో అవుతుంది. ఇది మనం నెగ్లెక్ట్ చేయాలి, ఎందుకంటే దీనికి ఒక రూల్ ఉంటుంది. ఏంటంటే రెసిస్టెన్స్ అక్రాసే ఇది షార్ట్ సర్క్యూట్ చేసామంటే దానికి అక్రాస్గా ఉన్న రెసిస్టెన్స్, ప్యారలల్ రెసిస్టెన్స్ మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే షార్ట్ అయిపోయింది కదా, ఈ జీరో రెసిస్టెన్స్. ఇక్కడ వరకు వచ్చిన కరెంటు ఎప్పుడైనా లో రెసిస్టెన్స్, ఇంత షార్ట్ అంటే జీరో రెసిస్టెన్స్కి వెళ్ళి ఫ్లో అవడానికి ట్రై చేస్తుంది. అందుకే మనం దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం ఎప్పుడైనా. ఇది రూల్ యాక్చువల్లీ. సో ఎక్స్ కరెంట్ 4 amps వచ్చింది, x+4 నుంచి ఫ్లో అయింది, ఇదిగో ఇట్లా అని ఇలా వెళ్తుంది. సో మనకు ఒక్క ఈక్వేషన్ సరిపోతుంది వీటిని సాల్వ్ చేయాలంటే. చూడండి 24 volts ఈజ్ ఈక్వల్ టు ఇదేంటి 4 × x, 4x ప్లస్ x+4 × 4 ohms, అంటే కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ కదా, x+4 × 4 ohms. 24 ఈజ్ ఈక్వల్ టు 4x ప్లస్ 4 × x, 4x ప్లస్ 4 × 4 16, 4x ప్లస్ 4x 8x, 16 ఇటు తీసుకొచ్చా, 24 - 16 8, 8 ఈజ్ ఈక్వల్ టు 8x, x ఈక్వల్ టు 1 amp. సో 1 amps వచ్చింది కదా. మనకు కావాల్సింది ఏంటి, నార్టన్ కరెంట్ IN అంటే ఏంటి, x+4. సో IN ఈజ్ ఈక్వల్ టు x+4, 1+4 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 amps. సో నార్టన్ కరెంట్ ఎంత, 5 amps. నెక్స్ట్ నార్టన్ రెసిస్టెన్స్. ఎప్పుడైనా థెవెనిన్ రెసిస్టెన్స్ కానీ నార్టన్ రెసిస్టెన్స్ కానీ ఫైన్ చేయాలి అంటే వోల్టేజ్ సోర్స్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి, కరెంట్ సోర్స్ని ఓపెన్ సర్క్యూట్ చేయాలి. చూడండి ఇక్కడ RN వోల్టేజ్ సోర్స్ని షార్ట్ సర్క్యూట్ చేశాను, కరెంట్ సోర్స్ ఓపెన్ సర్క్యూట్. 24 volts ఉంది కదా, ఇదిగోండి షార్ట్ చేసేసాను. కరెంట్ సోర్స్ 4 amps ఉంది కదా, ఓపెన్ చేసేసాను. సో మిగతా మనకేమున్నాయి, 4 amps 8 amps. ఇది మనకి ఈ టర్మినల్స్కి అక్రాస్గా ఫైన్ చేయమన్నాడు రెసిస్టెన్స్, రైట్. 4 in series with 4, సో 4 + 4 parallel with 8. 4 + 4 8, 8 parallel with 8 4. మనము ఇది మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఇలా 8 × 8/8 + 8 64/16 4 amps వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సేమ్ రెసిస్టెన్స్ ఇచ్చాడు, ప్యారలల్లో కనెక్ట్ చేశారు, మన రిజల్టెంట్ అందులో హాఫ్ వస్తుంది. 8 parallel with 8, 8లో హాఫ్ ఎంత 4. అలాగే 4 parallel with 4 అనుకోండి 2 వస్తుంది, 2 parallel with 2 అనుకోండి 1 వస్తుంది, డైరెక్ట్ క్యాలిక్యులేషన్స్ చేయకుండా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ కూడా నార్టన్ రెసిస్టెన్స్ ఫైన్ చేయడమే. నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా, వోల్టేజ్ సోర్స్ షార్ట్ సర్క్యూట్ చేయాలి, కరెంట్ సోర్స్ ఓపెన్ సర్క్యూట్ చేయాలి. చూడండి 4 ohms 6. సో వోల్టేజ్ సోర్స్ వచ్చేసి షార్ట్ సర్క్యూట్ చేయాలి, కరెంట్ సోర్స్ వచ్చేసి ఓపెన్ సర్క్యూట్ చేస్తాము. ఇప్పుడు చూడండి 4 parallel with 6 ఇన్ సిరీస్ విత్ 1.6 ohms, అంతే సింపుల్. చూడండి 4 parallel with 6 సిరీస్ కాబట్టి యాడ్ చేస్తాం కదా, ప్లస్ 1.6 ohms. 4 × 6/4 + 6 24/10 అయితే డైరెక్ట్ 2.4 వేసేసాను నేను, 1.6 4 ohms.
కానీ ప్రతి ఒక్కటి ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయకండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా చూడండి 24/10 డైరెక్ట్ 2.4 వేసేయాలి. మళ్ళీ ఇంకో స్టెప్లో 24 వేసి మళ్ళీ బై 10 వేసి అలా వద్దు. మోస్ట్లీ డైరెక్ట్ క్యాలిక్యులేషన్ చేయడానికే ట్రై చేయండి. ఎందుకంటే టైం తగ్గించారు. ఇప్పుడు మనకు ఆన్లైన్ టెస్ట్ కదా, టైం తగ్గిస్తున్నారు ఏఈ ఎగ్జామ్లో. సో ట్రై టు మేక్ క్యాలిక్యులేషన్స్ వెరీ ఫాస్ట్. నెక్స్ట్, ఫర్ ఎ గివెన్ సర్క్యూట్ ఫైండ్ ద మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్డ్ అక్రాస్ ది లోడ్. మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం ఇంకా డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది ఏంటంటే Pmax V Thevenin square by 4 into R Thevenin. చూడండి ఇక్కడ కూడా మళ్ళీ V Thevenin ఫైండ్ చేయాలి, R Thevenin ఫైండ్ చేయాలి. సో మనకి ఇంపార్టెంట్ థీరమ్స్ చూసుకోండి. థెవెనిన్స్ థీరం, నార్టన్స్ థీరం. థీరమ్స్ వెరీ ఇంపార్టెంట్. థీరమ్స్ ఒక చాప్టర్ కదా, స్కిప్ చేసేద్దామని అనుకోకండి. మనకు ప్రతి అప్లికేషన్స్లో ఇవన్నీ యూజ్ అవుతాయి. థెవెనిన్స్ థీరం, నార్టన్స్ థీరం, జస్ట్ మేక్ అవర్ క్యాలిక్యులేషన్స్ వెరీ ఈజీ అన్నట్టు, సింప్లిఫై చేయడానికి. సో మనం చూద్దాము. ఫస్ట్ ఆర్ థెవెనిన్ ఫైండ్ చేద్దాము. వోల్టేజ్ సోర్స్ షార్ట్ సర్క్యూట్ చేసేసాను. 2 ప్యారలల్ విత్ 4 కదా, 2 into 4/2 + 4, 4/3. నెక్స్ట్ ఈ పార్ట్ అయిపోయింది, ఈ పార్ట్ అయిపోయింది. ఇది ఎంత వచ్చింది? 4/3 వచ్చింది. నా 4/3 ఈజ్ ఇన్ సిరీస్ విత్ 2. సో కాబట్టి నేను 4/3 + 2 చేశాను, 10/3 వస్తుంది. చూడండి నేను డైరెక్ట్ చేస్తాను క్యాలిక్యులేషన్, మీరు కూడా అలాగే చేయాలి. నెక్స్ట్ సో ఇక్కడ వరకు వచ్చేసింది కదా, ఈ పార్ట్ అయిపోయింది. ఏంటి? 4/3 + 2. ఈ 4/3 + 2 4కి ఎట్లుంది? ప్యారలల్లో ఉంది. 4/3 + 2 వాల్యూ ఎంత వచ్చింది? 10/3. సో 10/3 ప్యారలల్ విత్ 4. 10/3 into 4/10/3 + 4. సో 40/3 22/3. చూడండి క్యాలిక్యులేషన్స్ నేను మళ్ళీ ఎల్సిఎం అని రాయట్లేదు, మీరు క్యాలిక్యులేట్ చేసుకున్న అదే వస్తుంది. 10/3 + 4 కదా, 3 ఎల్సిఎం చేస్తే 4 into 3, 12 + 10 22. 3 3 క్యాన్సిల్, 2 20s are 2 11s are 20/11. ఇక్కడ వరకు వచ్చేసింది కదా, ఇక్కడ వరకు సాల్వ్ చేసేసాం. ఇది కూడా ఇక్కడ వరకు ఎంత వచ్చింది? 20/11. 20/11 ఈజ్ ఇన్ సిరీస్ విత్ 8. సో యాడ్ చేసేసాం. సో ఆర్ థెవెనిన్ మనకి ఎంత వచ్చింది? 108/11 వచ్చింది. ఆర్ థెవెనిన్ వచ్చేసింది కదా. నెక్స్ట్ V Thevenin ఫైండ్ చేద్దాం. సో V Thevenin ఫైండ్ చేయాలంటే ఏం చేయాలి? మనము నార్టన్స్ థీరంలో I నార్టన్ ఫైండ్ చేయాలంటే ఈ టర్మినల్స్ని షార్ట్ చేసాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే టర్మినల్స్ని ఓపెన్ చేయాలి. అదే మనకి థెవెనిన్స్ థీరం. ఏ టర్మినల్స్కి అయితే అక్రాస్గా మనకి V Thevenin ఫైండ్ చేయమంటాడో అప్పుడు ఆ టర్మినల్స్ని ఓపెన్ చేయాలి. నార్టన్లో వేస్తే షార్ట్ చేయాలి అన్నట్టు. సో ఇక్కడ నేను ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేసాను కాబట్టి ఇందులోకి వెళ్ళి కరెంట్ ఫ్లో వద్దా? ఫ్లో వద్దు. సో I = 0. సో మనకున్న ఏంటి? ఇంకా 2 ohms 4 ohms 2 ohms 4 ohms. 20 = 2 into I1 + 4 into చూడండి I1 వచ్చేసి ఇదిగో ఈ డైరెక్షన్లో వెళ్తుంది, I2 వచ్చేసి రివర్స్ డైరెక్షన్ కదా, ఇలా ఇలా వెళ్తుంది. I1 వచ్చేసి ఇలా వస్తుంది. సో రెండు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి +4 into I1 - I2. సో 20 = 2I1 + 4I1 కదా, 6I1 మైనస్ ఉంది కదా, మైనస్ 4I2 అన్నట్టు. ఒక ఈక్వేషన్ అయిపోయింది. మనం నెక్స్ట్ ఈ ఈక్వేషన్స్ మెష్ అనాలిసిస్ అప్లై చేస్తున్నాము. ఈ ఈక్వేషన్స్ మనకి ఎలా ఉంది? నేను I2 ఎలా అంటే ఇలా వస్తుంది అన్నట్టు. ఇది 2I2, ఇందులో నుంచి ఓన్లీ I2 కరెంటే కదా, 4I2. ఇందులో నుంచి మాత్రం రెండు కరెంట్స్ ఫ్లో అవుతున్నాయి. ఏంటి? I2 and I1. సో +4 into I2 - I1 = 0. సో 2I2 + 4I2 + 4 of I2 - I1 = 0. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, నేను ఫస్ట్ ఈక్వేషన్లో రాసినప్పుడు ఈ 4 ohms దగ్గర I1 - I2 రాశాను. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి I2 - I1 రాశాను. చూడండి మనకి ఏ లూప్లో కరెంట్ ఫ్లో అవుతుందో అదే ఎక్కువ అనే అస్యూమ్ చేసుకోండి. చూడండి I2 - I1, ఇందులో I1 తీసుకున్నాం. సో I1 - I2 ఇది మీరు ఎప్పుడు తీసుకున్నా ఫాలో అవ్వండి. సో 2I2 + 4I2 6I2 + 4 into I2 4I2 - 4I1 = 0. 6I2 + 4I2 10I2 - 4I1 ఇటు తీసుకెళ్ళండి, 4 + 4I1 అవుతుంది. సో I2/I1 రేషియో ఎంత అవుతుంది? 2/5 అవుతుంది. అంటే I2 వచ్చేసి 2K, I1 వచ్చేసి 5K. ఈ 5K 2K ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 6 into 5K - 4 into 2K 30K - 8K 22K. 20 = 22K, K = 20/22 అంటే 10/11 వస్తుంది.
మనకి ఇప్పుడు VThevenin ఫైండ్ చేయాలంటే ఇక్కడ నుంచి కరెంట్ ఫ్లో అయ్యింది, ఇక్కడ వోల్టేజ్ ఉండదు. సో ఈ వోల్టేజే ఇక్కడ వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఇవి రెండు ప్యారలల్ ఉన్నట్టే కదా మనకి. ఈ వోల్టేజ్ ఏంటో ఇక్కడ కూడా అదే వోల్టేజ్, బికాజ్ ఇక్కడ నుంచి మనకు ఫ్లో అయ్యే కరెంట్ ఏం లేదు, జీరో అవుతుంది కాబట్టి. ఒకవేళ ఇక్కడ ఏమన్నా ఉంటే ఇక్కడ వోల్టేజ్ కావాలంటే ఇది ప్లస్ ఇది లేదు కాబట్టి ఓన్లీ ఈ వోల్టేజే ఏకి బీకి అక్రాస్గా వస్తుంది అన్నట్టు. సో మనకి ఇక్కడ నుంచి ఫ్లో అయ్యే కరెంట్ ఎంత, I2 ఇంటూ 4 ఆంప్స్ చేస్తే మనకు VThevenin వచ్చేస్తుంది. I2 ఫైండ్ చేయాలి కదా, I2 ఎంత 2K. సో VThevenin అంటే ఏం చెప్పా, వోల్టేజ్ అక్రాస్ 4 ఆంప్స్ అన్నా కదా, అంటే I2 ఇంటూ 4. I2 అంటే ఏంటి, 10/11 ఇంటూ 2K కదా, 2K. సో 2 ఇంటూ 10/11 ఇంటూ 4, సో 80/11. P = VThevenin హోల్ స్క్వేర్ బై 4 RThevenin. ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను కదా. VThevenin 80/11 హోల్ స్క్వేర్ బై 4 ఇంటూ రెసిస్టెన్స్ 108/11 వచ్చింది. ఇది క్యాలిక్యులేట్ చేయండి, ఇదే వాల్యూ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలా మనము మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం కదా, ఒక 5 ప్రాబ్లమ్స్. మీకు కూడా ఇలాంటివి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మనం డిస్కస్ చేద్దాము. థియరీయే కాకుండా ప్రాబ్లమ్స్ కూడా చేస్తే మనకి ఎక్కువ ప్రాక్టీస్ అవుతుంది కదా, ప్రాబ్లమ్సే కదా మనకి ఎగ్జామ్లో ఇచ్చేటివి. సో మనం ప్రాబ్లమ్సే ప్రాక్టీస్ చేద్దాము అలాంగ్ విత్ థియరీ కూడా నేను నా ఛానల్లో ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. పవర్ సిస్టమ్ది, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, EMF కంటిన్యూస్గా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇలా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా పెట్టండి, విల్ డిస్కస్ ఇన్ ద వీడియో. థ్యాంక్ యూ. మనం ప్రాబ్లం డిస్కస్ చేసాం కదా, సో థ్యాంక్ యూ. 5 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం కదా ఈ వీడియోలో. మీకు అలాగే ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను సాల్వ్ చేసి ఒక వీడియో పెడతాను. బికాస్ మనకు థియరీతో పాటు ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంటే. థియరీ కూడా నేను పెట్టాను, ఒక్కసారి చూడండి. పవర్ సిస్టంలో ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ క్లాసెస్ పెట్టాను, ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. ఇలాగే ప్రాబ్లమ్స్ కూడా డైలీ ఒక 5 ప్రాబ్లమ్స్ అయినా చాలు, ఎందుకంటే మన నోటిఫికేషన్ టైం ఉంది కాబట్టి అప్పటి వరకు మనకి ఎంతో కొంత ప్రాక్టీస్ అయితే అవుతుంది ఇలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం వల్ల. మీకు ఏమన్నా తెలిసిన అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే, మీకు రాని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను సాల్వ్ చేసి వీడియో పెడతాను. థ్యాంక్ యూ.